బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కామారెడ్డి జిల్లాలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట ఓ న్యాయవాదికి సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. జిల్లా కేంద్రంలో నివాసం ఉండే వెంకటరత్నం అనే న్యాయవాదికి ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేయాలంటూ వెంకటరత్నంకు సూచించారు. నిజంగానే క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేయాలనుకుని మొబైల్ నంబర్కు వారు పంపిన ఓటీపీని అవతలి వ్యక్తికి చెప్పారు. దీంతో వెంకటరత్నం బ్యాంక్ అకౌంట్ నుంచి 33,500 రూపాయలు డెబిట్ అయినట్లుగా మొబైల్కు మెసేజ్ వచ్చింది. మోసపోయారని గ్రహించిన వెంకటరత్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట ఓ న్యాయవాదికి సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు న్యాయవాది ఎలా మోసపోయారు? సైబర్ నేరగాళ్ల ఆచూకీ ఏమైనా తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల ప్రజల బుర్రెత్తి కొట్టిస్తూ వారి బ్యాంక్ ఖాతాలో ఉంటే డబ్బులు దోచుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డు యాక్టివేట్ పేరు ఒక న్యాయవాదికి ఫోన్ చేసినటువంటి సైబర్ నేరగాళ్లు అతని వద్ద నుండి 33,500 రూపాయలు కూడా కాజేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటిస్తుంది. జిల్లా కేంద్రంలో నివాసం ఉన్నటువంటి వెంకటరత్నం అనే న్యాయవాది ఎస్బీఐ నుండి మాట్లాడుతున్నామంటూ క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేయాలంటూ కూడా సైబర్ నేరగాళ్లు నిన్న ఫోన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంకటరత్నం మొబైల్ నాకు వచ్చినట్టు ఓటీపీ నంబర్ కూడా తిరిగి ఆ వ్యక్తిని కూడా పంపించడం జరిగింది. అంటే దీంతో ఏదైతే ఓటీపీ పంపించారో ఓటీపీ ఆధారంగా అతని ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుండి 33,500 రూపాయలు కూడా డెబిట్ అయినట్లు కూడా అతని మెసేజ్ వచ్చింది. దీంతో తెలుసుకున్నటువంటి బ్యాంక్ ఖాతాలో ఉంటే 33,500 రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు తెలుసుకున్నట్టు గ్రహించిన బట్టి ఎవరైతే అడ్వకేట్ రాజరత్నం ఉన్నారో అతను వెంటనే పోలీసులకు ఆశ్రయించారు. అయితే కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎవరైతే బ్యాంకు న్యాయవాదికి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా అతనికి లోకల్ ద్వారా ఎవరు అసలు దేనికి సంబంధించిన వారు అని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద జిల్లాలో మొత్తం సైబర్ నేరాలు కూడా రెచ్చిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా పోలీసులు ఒకటి చెప్తున్నారు, ఎవరైనా బ్యాంకు నుండి కానీ ఇంకా వేరే ఇతర లావాదేవీల నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీకు ఓటీపీ నంబర్ కావచ్చు, బ్యాంక్ ఖాతా కావచ్చు, ఆధార్ నంబర్ కావచ్చు ఇవ్వద్దు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా న్యాయవాది కూడా ఇట్లా సైబర్ నేరాలు ప్రజలు మాత్రం జాగ్రత్త ఉండాలని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ.